హలో అండి అందరికీ. చికెన్ బిర్యానీని తలదన్నేలాగా సేమియాతో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే బిర్యానీ చాలా పొడి పొడిగా ఉండిద్ది, సూపర్గా ఉండిద్ది టేస్ట్ కూడాను. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్న తర్వాత సేమియా 2 కప్స్ వేసుకుంటున్నాను. సేమియా వేసిన తర్వాత మంట అనేది కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 3-4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి. ఇలాగా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సోంపు 1 స్పూన్, అలాగే లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి ఇలాగ బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోండి. మ్యారినేషన్ అంటే జస్ట్ శుభ్రంగా కడిగి కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్న చికెన్ వేసుకోండి. ఇలాగ చికెన్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ కలుపుతూ హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి చికెన్ సాఫ్ట్గా ఉండిద్ది. ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని తర్వాత రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ కొంచెం సాఫ్ట్గా అయింది. అప్పుడు ఒక 1/2 కప్పు వాటర్ వేయండి. 1/2 కప్పు వాటర్ వేసి ఒకసారి కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 7-8 నిమిషాల దాకా మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగా 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యిద్ది, వాటర్ కూడా పోతాయి, చికెన్ సాఫ్ట్గా ఉండిద్ది. ఇలాగా ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి కొంచెం చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యిద్ది కదా. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని నిలువుగా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత 2 మీడియం సైజు టమోటాలను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇంకొక 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోండి. రెడ్ చిల్లీ 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కసూరి మేతి 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకొని ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత సాల్ట్ చూసుకోండి. మనం ఇందాక సాల్ట్ వేసాం కదా, సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్పైసెస్ వేసుకుంటున్నాను. అంటే గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూసుకోండి. ఈ పాటికి అయితే చికెన్ ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. ఒకసారి చూసుకొని చికెన్ ఉడకకపోతే లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చికెన్ అనేది ఉడికిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా సేమియాని, ఆ ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలుపుకోండి. 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత కొబ్బరి పాలు వేసుకోండి. 2 కప్పుల సేమియాకి 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోండి. మనం నార్మల్గా నీళ్ళు వేసుకుంటాం కదా, నీళ్ళు కాకుండా కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి. 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకొని నార్మల్ వాటర్ ఒక 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అంటే 2 కప్పుల సేమియాకి 2 కప్పుల కొబ్బరి పాలు, అలాగే 3/4 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ పడితే వేసుకోండి. అలాగే ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ 1 స్పూన్, అలాగే నెయ్యి 1 స్పూన్ వేసుకోండి. ఈ స్టేజ్లో ఆయిల్ అలాగే నెయ్యి వేయడం వలన మనకి సేమియా అనేది పొడి పొడిగా ఉండిద్ది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత
ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకునేటప్పుడు పైన ప్లేట్ ఏమీ పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలాగ ఇంకొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగా లాస్ట్లో ఇంకొక 5-7 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన సేమియా పొడి పొడిగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.